హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ చూపిస్తాను. ఆకు అంటే ఈ ఆకు మీరు చూస్తున్నారు గదా! ఈ ఆకు ఇప్పుడు పిల్లలకైతే తెలీదు. మన అమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకైతే బాగా తెలిసిద్ది. ఎందుకంటే వాళ్ళు పొలం వెళ్ళినప్పుడల్లా మాగాటికెళ్ళినా కూడా, మిరప తోటలకు వెళ్ళినా కూడా ఎక్కువ కలుపుగా తీస్తూ ఉంటారు. తెల్ల గంజీరు అంటారండి. ఈ తెల్ల గంజేరు మొక్క చాలా ఔషధాలున్నాయండి దీంట్లో. ఎక్కువ శాతం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదంట. అలాగే మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకి కాళ్ళు వాస్తా ఉంటాయి గదా! వాటర్‌లాగా నీరు పట్టేసినట్టు. ఆ నీరు పోవటానికి గూడా చాలా ఉపయోగపడిద్దంట. మనం ఎక్కువ తోటకూర, గోంగూర అవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం గదా! అప్పుడప్పుడంటే వారానికి 2, 3 సార్లైనా ఆకుకూరలు తినమని చెప్తారు. మనకు ఆకుకూర అంటే ఏ ఆకుకూర తీసుకున్నా గూడా చాలా మంచిది. చాలా పోషకాలైతే ఉంటాయి. కానీ ఎక్కువ శాతం అయితే ఆకుకూర అస్సలు ఇష్టపడరు చిన్న పిల్లలు. ఇప్పుడిది వర్షాల సీజన్ గదా! ఈ వర్షాల సీజన్‌లోనే ఈ తెల్ల గంజీరైతే దొరికిద్ది. సమ్మర్‌లో అయితే అస్సలు దొరకదు. చెట్లన్నీ ఎండిపోతాయి. మళ్ళా ఆ గింజలే రాలిపోయి ఉంటాయి గదా! వర్షాకాలం వచ్చేపాటికి మళ్ళా వస్తాయి. ఒక్కసారి మనము కుండీల్లో వేసుకొని ఉంచేసుకుంటే ఎన్ని సార్లు తీసినా గూడా మళ్ళా ఆ గింజలనేది పడి వస్తానే ఉంటాయి. దీనికి ఎటువంటి మందు అవసరం లేదు. పురుగు కూడా అస్సలు పట్టదు. మీరు గనంగా ఒక్కసారి చూసారంటే ఈజీగా గుర్తుపడతారు. ఈ మొక్క బాగా హైట్‌గా అయితే ఉండదు. కిందే ఎక్కువ శాతం మట్టలు మట్టలుగా ఉండిద్ది. నేనైతే చిన్నప్పుడు మిరపదాటకు వెళ్ళినా అలాగే వరి పొలానికెళ్ళినా గూడా అమ్మ వాళ్ళైతే చూపిచ్చారు. వాళ్ళు గూడా అప్పుడప్పుడు చేసేవాళ్ళు. కానీ చిన్న వయసులో ఎవరైనా ఆకుకూరలు పెద్దగా ఇష్టపడరు గదా! హెల్త్‌కైతే చాలా మంచిదంటండి. ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇళ్లల్లో కుండీల్లో అయితే పెంచుకుంటున్నారు. అన్ని రకాల ఆకుకూరలు పెంచుకుంటున్నారు. మనకి ఈ మధ్య పొనగంటి కూర గూడా బాగా అందుబాటులో ఉంటుంది. అంతకుముందైతే అది గూడా అమ్మేవాళ్ళు గాదు. ఎక్కువ మనకి దొరికితే బచ్చల కూర, తోటకూర, గోంగూరే గదా! అవి గూడా వాటితో పాటు అప్పుడప్పుడు ఇన్ని రకాల ఆకుకూరలు వారంలో 2, 3 సార్లయినా వండుకుంటే చాలా మంచిదంట. ఈ ఆకైతే మెయిన్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కాకుండా రానప్పుడు చిన్నప్పటి నుంచే చిన్న పిల్లలకైనా ఎవరికైనా అలవాటు చేయండి. నేనైతే చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. మునగాకు చేసుకునే విధానం గూడా. మునగాకు గూడా చాలా మంచిదండి. ఎటువంటి మందులు వాడకుండా ఇటువంటి ఆకుకూరలైతే ఎక్కువ వాడుకోండి. మనకి బయట దొరికే తోటకూరైతే పురుగులు ఎక్కువ వస్తూ ఉంటాయి గాబట్టి మందులు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఈ ఆకుతో మనం పప్పు కూడా చేసుకోవచ్చు. పప్పంటే ఎప్పుడు అన్ని రకాల వెజిటబుల్స్, ఆకుకూరలు వేసుకొని ఉంటాం గదా! అలా కాకుండా ఈ ఆకు పెసరపప్పు గానీ, పచ్చిశనగపప్పు లేకపోతే కందిపప్పుతో ఎలా కర్రీ చేయాలో చూపిస్తాను. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది. మీరు గనంగా ఈ ఆకు చూపించకుండా ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళకి ఏ ఆకుకూర గూడా తెలీదు. అట్లా ఉండిద్దండి టేస్ట్ మాత్రం. స్మెల్ గూడా ఏమీ అనిపిచ్చదు మనకి. బచ్చల కూర చేసుకున్నట్టే అనిపిచ్చిద్ది. ఫస్ట్ అయితే ఈ ఆకు మీకు దొరికినప్పుడు వేర్లతో సహా తీసుకొచ్చుకొని చక్కగా క్లీన్ చేసుకోండి. లేకపోతే కట్ జేసైనా తీసుకోవచ్చు. మళ్ళా చిగురనేది వచ్చిద్ది. ఇలా లేతగా ఉన్న కాడలతో సహా తీసేసుకోవచ్చు. కాడలు గూడా చాలా చక్కగా మగ్గిపోతాయి. రఫ్‌గా అస్సలనిపించదు. గట్టిగా అస్సలనిపించవు. మగ్గిపోతాయి. మనకి తోటకూర కాడలతో సహా చేసుకుంటాం గదా! అలానే చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆకుకూర ఫస్టు కడిగేసి వడబుట్టక వేసిన తర్వాతే కట్ జేసుకోవాలి. గుర్తుంచుకోండి. చాలామందైతే ఫస్ట్ కట్ జేసి తర్వాత వాటర్‌లో వేసి కడుగుతూ ఉంటారు. అస్సలలా చేయగూడదంట. పోషకాలనేది పోతాయి. ఎప్పుడైనా తోటకూర, బచ్చల కూర, మెంతికూర ఏ ఆకుకూరైనా ఫస్ట్ మనం మొత్తం క్లీన్ చేసుకొని, నీట్‌గా కడిగేసుకున్న తర్వాతే కట్ జేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే తీసుకొచ్చి కుండీల్లో అయితే వేసుకోండి. ఎప్పటికప్పుడు మనం కట్ చేసి వండుకున్నా గూడా ఎండిపోయిన తర్వాత సమ్మరొచ్చిన తర్వాత ఎండిపోయిద్ది గదా! తర్వాత గింజలు కూడా ఎయ్యాల్సిన అవసరం లేదు. మళ్ళా వాటంతక అవే మొలుస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం ఒంటికి నీరు పట్టినా, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే కషాయం గూడా తాగమని చెప్తారు. కషాయం చేసుకునే విధానం అయితే ఈ ఆకు తీసుకొచ్చి శుభ్రం క్లీన్ చేసి, కడిగేసిన తర్వాత నీళ్ళలోనే ఎండబెట్టుకోవాలి. దాన్ని 2, 3 రోజులు బాగా ఎండిపోయిన తర్వాత పొడిలా చేసుకొని స్టాక్ పెట్టుకొని, ఎప్పుడైనా హాట్ వాటర్‌లో కొంచెం మరిగిన తర్వాత కషాయం అయితే తాగేయొచ్చంట. నేనైతే ఎప్పుడు కషాయం అయితే తయారు చేయలేదు. కర్రీ అయితే చేస్తూనే ఉంటాను. పప్పులో గూడా బావుండిద్ది. అలా కాకుండా ఇలా తోటకూర ఫ్రైలాగా గూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను. ఆకుకూర అంటే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువే సరిపోతుంది. పోపు దినుసులు గూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిర్చి వేశాను.
మనకి ఆకుకూరలో ఎప్పుడైనా రెడ్ చిల్లీ పౌడర్ తక్కువే పట్టిద్ది. అందుకోసం అనేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. ఆకుకూర ఫ్రైకి ఎప్పుడైనా రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేయటం కన్నా కూడా ఇలా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటేనే బావుండిద్ది. నేను చూపించిన ఆకుకూరలకైతే చిన్న చిన్న ఉల్లిపాయలు 2 అయితే కట్ చేశాను. ఇట్లా సన్నగా పొడవుగైనా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. ఆకుకూరకి ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. పోపు దినుసులు అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేశాను. చిటికెడంత పసుపు వేశాను. ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఆకైతే వేసేసుకోవాలి. ఈ ఆకులోకి పెసరపప్పు గానీ, కందిపప్పు గానీ వేసుకోవచ్చని చెప్పా గదా! కందిపప్పు అయితే ఒక 10 నిమిషాల వరకు వాటర్‌లో నానబెట్టేసేయండి. మనకి చక్కగా ఉడికిపోతాయి. మరీ అప్పటికప్పుడు వేస్తే బాగా రఫ్‌గా అనిపిస్తాయి కాబట్టి, జస్ట్ అలా 15 నిమిషాలు గానీ, 10 నిమిషాలు గానీ వాటర్‌లో నానబెట్టేసి వేసేయండి. ఆకుకూర ఉడికేలోపు మనకి కందిపప్పు గూడా ఉడికిపోతాయి. నిజంగా చాలా మెత్తగా అయిపోతాయండి. కందిపప్పు ఉడకవనేసి ముందుగా ఉడకబెట్టి మాత్రం వేయమాకండి. ఆకుతో పాటు కందిపప్పు కూడా ఉడికిపోతాయి. పెసరపప్పు వేసుకుంటే మరీ ముద్దలాగా అయిపోయిద్ది. ఎక్కువ శాతం కందిపప్పే బావుంటది. కందిపప్పు అందుబాటులో లేకపోతే పెసరపప్పు అయినా వేసేసుకోవచ్చు. మనకి ఆకుకూరలో ఎప్పుడైనా వాటర్ శాతం ఎక్కువ ఉండిద్ది. అలాగే సాల్ట్ కూడా ఎక్కువ ఉండిద్ది కాబట్టి సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఆకులో ఉండే వాటర్ అంతా బయటకొచ్చేసి మనకి ఆ స్టీమ్‌తోనే చక్కగా మగ్గిపోయిద్ది కర్రీ. ఫస్ట్ మీకు చూపిచ్చా గదా! ఆకుకూర చాలా ఉంది. కానీ మగ్గిపోయేపాటికి చాలా తక్కువే అవుతుంది. తోటకూర గనంగా మనకి చూడటానికి చాలా అనిపిచ్చిద్ది. కానీ 3, 4 కట్టలు చేసినా గూడా ఎంతో అవ్వదు గదా! ఈ ఆకు కూడా అంతే మగ్గిపోయేపాటికి చాలా తక్కువే అవుతుంది. కందిపప్పు అయితే తక్కువ వేసి, ఆకుకూర ఎక్కువ వేశా గదా! కానీ మగ్గిపోయేపాటికి మనకు ఆకుకూర అస్సలు కనిపించదు. అంత దగ్గరకైతే వచ్చేసిద్ది. అందుకోసం అయితే మీరు ఎక్కువ ఆకుకూర కట్ జేసుకోండి. ఈ ఆకుకూర కరెక్ట్‌గా 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. అంతకన్నా ఎక్కువ అస్సలు టైం పట్టదు. 7, 8 నిమిషాల్లోనే మగ్గిపోయిద్దండి. అంత సింపుల్‌గా అయిపోయిద్ది కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది. కొత్తగా తినేవాళ్ళు గూడా అసలు ఏమీ అనుకోరు. అంత బావుండిద్ది. ఈలోపైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచి పక్కన పెట్టాను. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అచ్చం వెల్లుల్లిపాయలే వేస్తున్నాను. చూసారు కదా! కందిపప్పు కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోయింది. ఆకుకూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి. అరోమా బావుండిద్ది. ఆకుకూరలో మనకెప్పుడైనా వెల్లుల్లిపాయలు ఘాటుగా ఉంటే బావుండిద్దనిపిచ్చిద్ది. అందుకోసం అనేసి ఎక్కువ వెల్లుల్లిపాయలైతే వేసుకోండి. మీకు నచ్చితే అల్లం కూడా దంచి వేసుకోవచ్చు. కాకపోతే అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే బావుండిద్ది. జస్ట్ అలా 1, 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే ఇంక స్టవ్ ఆపేయొచ్చండి. ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు వేసాం గదా! ఇవి గూడా మగ్గిపోతాయి. అంతే ఎంతో టేస్టీగా ఉండే తెల్ల గంజీర కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.